హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం వివో T2 Pro 5G మొబైల్ అయితే రివ్యూ అయితే చూద్దాం. ఈ మొబైల్ ప్రైస్ అయితే 24,000 అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఈ మొబైల్ 8GB ర్యామ్ అండ్ 128 స్టోరేజ్తో వస్తుంది, మరియు 8GB ర్యామ్ 256 స్టోరేజ్తో కూడా వస్తుంది. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.78 ఇంచ్ అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే. దీని బ్యాటరీ వచ్చేసి 4600 mAh అండ్ దీని ప్రైమరీ కెమెరా వచ్చేసి 64 MP అండ్ 2 MP అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP. అండ్ ఈ మొబైల్ టాప్ హైలైట్స్ చూసుకుంటే ఇది మనకు మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ దీని ప్రైమరీ కెమెరా 64 MP. ఇది 5G మొబైల్. ఈ కర్వ్డ్ డిస్ప్లేతోనే వస్తుంది మనకు. ఈ ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 7200 ఆక్టోకోర్. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.8 GHz. ఈ మొబైల్లో అయితే మనకు ఆడియో జాక్ అయితే అవైలబుల్లో లేదు, ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా అవైలబుల్లో లేదు. ఇది మనకు బాక్స్లో ఏమేమి వస్తాయంటే USB కేబుల్ అండ్ ఎజెక్ట్ టూల్ అండ్ ఫోన్ కేస్ మరియు వారంటీ కార్డ్ అయితే వస్తాయి మనకి. ఈ మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. దీని డిస్ప్లే ఫీచర్స్ చూసుకుంటే మనం దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.78 ఇంచ్ డిస్ప్లే అండ్ రెజల్యూషన్ వచ్చేసి 2400x1080 పిక్సెల్స్. దీని రెజల్యూషన్ టైప్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ డిస్ప్లే టైప్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే. అదర్ ఫీచర్స్ చూసుకుంటే మనకు రిఫ్రెష్ రేట్ అనేది 60Hz to 120Hz వరకు అయితే ఉంది. మనకు లోకల్ పీక్ బ్రైట్నెస్ అయితే 1300 nits వరకు అయితే ఉంది. దీని OS చూసుకుంటే మనకు Android 13 మీద రన్ అవుతుంది, మీడియాటెక్ ప్రాసెసర్. దీని సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHz. దీని ఫ్రంట్ కెమెరా అపర్చర్ వచ్చేసి f1.79 అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి f2.4 అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 16 MP f2.45. ఫుల్ హెచ్డి రికార్డింగ్ అయితే ఈ మొబైల్లో మనకు అవైలబుల్లో ఉంది. మైక్రో USB వర్షన్ అయితే USB 2.0. ఈ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.3. NFC అయితే మనకి మొబైల్లో అవైలబుల్ లేదు. ఈ OS అయితే ఫన్ టచ్ OS 13 మీద రన్ అవుతుంది. దీని గ్రాఫిక్ PPI చూసుకుంటే మనకు 388 PPI అయితే ఉంది. అదర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది IP52 రేటింగ్తో వస్తుంది అండ్ UFS 2.2 రోమ్ వస్తుంది. దీని బ్యాటరీ టైప్ చూసుకుంటే మనకు లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. దీని ఫోన్ విడ్త్ వచ్చేసి 74.8 mm ఉంది అండ్ హైట్ వచ్చేసి 164.1 mm అండ్ డెప్త్ వచ్చేసి 7.36 mm అండ్ వెయిట్ వచ్చేసి 176 grams. లైట్ వెయిట్గా ఉంటుంది ఈ మొబైల్. అండ్ ఈ మొబైల్ అయితే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఈ మొబైల్ అయితే 20:9 యాక్సెప్ట్ రేషియోతో వస్తుంది అండ్ ఇది అయితే HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది
అండ్ దీని బ్యాటరీ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 హెర్జ్ అండ్ 300 హెర్జ్ టచ్ స్లాంపింగ్ రేట్ అయితే ఇచ్చారు. దీని ప్రాసెసర్ మాలీ G610 MC4 GPUతో 2.8 GHz వరకు ఆక్టాకోర్ మీడియాటెక్తో డైమెన్సిటీ 720 VN ప్రో ప్రాసెసర్తో ఆధారంగా పనిచేస్తుంది. ఫన్ టచ్ 13తో రన్ అవుతుంది. ఫోన్ వెనుక వైపు సామ్సంగ్ GW3 సెన్సార్ అండ్ 64 MP కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది ఇందులో మనకి. దీని ఛార్జింగ్ వాట్స్ వచ్చేసి 66 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఆఫర్స్ అయితే చూసుకుంటే మనకి ICICI బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ₹2,000 ఫ్లాట్ తగ్గింపు అయితే ఉంటుంది. అలాగే పాత ఫోన్లపై ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మనకు అదనంగా ₹1,000 అనేది బోనస్ వస్తుంది. EMI ఆప్షన్ కూడా ఉంది. అండ్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఈ మొబైల్ రేటింగ్ అయితే చూద్దాం. కెమెరాకి అయితే 4.3 ఇచ్చారు, ఓకే గుడ్. అండ్ బ్యాటరీకి అయితే 4.1 ఇచ్చారు, కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ డిస్ప్లే అయితే 4.7 చాలా గుడ్గా ఉంది. అండ్ డిజైన్ వచ్చేసి 4.6 ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.